ఏపీలో మద్యం వ్యాపారం గందరగోళంగా మారింది. పాలసీ సమయంలో ఉత్సాహంగా పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసిన వ్యాపారులు ఇప్పుడు లబోదీపమంటున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న మార్జిన్లో సగమే వస్తుంది అని ఓవైపు ఆందోళన చెందుతుంటే తాజాగా జరిమానాలు 5 లక్షల రూపాయలకు పెంచడం వారిని బెంబేలెత్తిస్తోంది. వ్యాపారుల పరిస్థితి గమనించిన ఎక్సైజ్ శాఖ కేసుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ అదే శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం మాత్రం దూకుడుగా వ్యవహరిస్తూ నిత్యం దాడులతో బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ దాడుల్లో దొరికిన మద్యం సీసాలపై ఉన్న హోలోగ్రామ్ ఆధారంగా షాపులకు అనుసంధానం చేయడం ఏజెన్సీలను, లైసెన్సీలను మరింత భయపెడుతోంది. ఎక్కువ వ్యాపారం చేస్తే బెల్టుల పేరుతో కేసుల్లో చిక్కుకుంటాము అన్న భయం వారిలో పెరిగిపోతోంది. అలాగని వ్యాపారం తగ్గితే పెట్టుబడి వెనక్కి రాదు అని ఆందోళన చెందుతున్నారు. అక్రమాలను అరికట్టడంతో పాటు ఆదాయం తగ్గకుండా చూసే బాధ్యత కూడా ఎక్సైజ్ శాఖకు ఉంటుంది. ఇక బెల్టులపై దూకుడు పెంచితే అమ్మకాలు తగ్గిపోయి ఆదాయం పడిపోతుందేమోనన్న వాదన ఎక్సైజ్ శాఖలో వినిపిస్తోంది. మొత్తంగా కేసులు పెట్టాలా వద్దా అనే సందిగ్ధంలో ఆ శాఖ ఉండగా వ్యాపారం కష్టంగా మారిందని లైసెన్సీలు వాపోతున్నారు. ఇష్యూ ప్రైస్ పై 20% మార్జిన్ వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్న ఎక్సైజ్ శాఖ చివరికి అందులో సగమే లైసెన్సీలకు ఇస్తుంది. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏఆర్ఈటీలో వాటా ఇవ్వకపోవడంతో తమకు దాదాపు 10% మార్జిన్ దక్కుతోంది అని లైసెన్సీలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. అదే సమయంలో బెల్ట్ షాపులు ఎంఆర్పీ ఉల్లంఘనలకు జరిమానాలను ప్రభుత్వం 5 లక్షల రూపాయలకు పెంచింది. రెండోసారి కేసు పెడితే ఏకంగా లైసెన్స్ రద్దు చేసేలా నిబంధనలు మార్చింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ విభాగం దాదాపు 400 కేసులు పెట్టింది. అయితే కేసుల విషయంలో అధికారులపై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కడైనా దాడులు చేసినా వెంటనే రాజకీయ నేతలు ఫోన్లు చేసి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పేషీలోని ఓ అధికారి స్వయంగా ఫోన్లు చేసి కేసులు పెట్టొద్దని ఒత్తిడి చేస్తున్నారు. ఓవైపు అక్రమాలపై కేసులు పెట్టాలని సీఎం చెబుతుంటే మంత్రి పేషీ నుంచి కేసులు వద్దు అని అడ్డుకోవడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. బెల్ట్ షాపులో పట్టుబడిన సీసాలపై ఉన్న హోలోగ్రామ్ ను స్కాన్ చేస్తే అది ఏ షాపులో విక్రయించారో తెలుస్తుంది. దాని ఆధారంగా ఆ షాపు పైన అధికారులు కేసు నమోదు చేస్తున్నారు. దాన్ని పరిశీలించి కమిషనర్ షాపును సస్పెండ్ చేస్తే జరిమానా చెల్లించాలి. ఇక అదే ఉల్లంఘనకు రెండోసారి పాల్పడితే లైసెన్స్ రద్దవుతుంది. అయితే నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి గరిష్టంగా 3 సీసాలు కొనుగోలు చేయవచ్చు అని, అలా తీసుకువెళ్లినా ఎవరైనా బెల్టుల్లో అమ్మితే దానికి తమను బాధ్యుల్ని చేయడం ఏంటి అని లైసెన్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్జిన్ సగమే వస్తుంది అని భయపడుతుంటే ఈ స్థాయిలో జరిమానాలు విధిస్తే ఇక వ్యాపారం ఎలా చేయాలి అని ప్రశ్నిస్తున్నారు.